వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కడిగి పెట్టుకున్న చికెను, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు పసుపు, బాగా తరుక్కున్న ఉల్లిగడ్డ ఒకటి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక కళాయి తీసుకొని లేదా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ కొంచెం వేడెక్కాక కలిపెట్టుకున్న చికెన్ వేసుకొని అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒక విజిల్ చాలు, లేకపోతే ముక్క బాగా మెత్తగా అయ్యి విడిపోతుంది. ఇప్పుడు విజిల్ అయిపోయింది. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక పెద్ద గ్లాసు బాగా తిప్పుకోవాలి. ఈ గ్లాస్ సైజ్. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. వేపిన పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద బాగా ఉడకనిచ్చిన తర్వాత దించేసుకోవాలి. అంతే, వేడి వేడి గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ.
మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.